హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ మా ఇంట్లో రాగి ముద్ద వేడివేడిగా పాయా కర్రీ. చూడండి, పాయా చూసారు కదా, ఇలా స్మూత్ గా ఉడకబెట్టాలి పాయాను. చాలా బాగా కుక్ చేస్తేనే పాయా టేస్ట్ వస్తుందండి. ఇలా పట్టుకుంటే చూడండి ఎంత స్మూత్ గా ఉందో, చూసారు కదా, ఇలా ఉండాలి. కొంచెం కందిపప్పు వేసి పాయా కర్రీ చేశాను, రాగి ముద్ద చేశానండి. అదేవిధంగా మామిడి పండు పచ్చడి కూడా చేశాను. ఆనియన్ నంచుకొని తింటే అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు భోంచేశారా? నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ఆర్ఆర్వి బై మాధురి నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. లైవ్ లో కూడా వస్తూ ఉంటాను, తప్పకుండా మా లైవ్ అటెండ్ అవ్వండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.